హలో ఆల్, ఈరోజు మనం వచ్చేసరికి సరస్వతి నది పుష్కరాలకు వచ్చినాము, కాళేశ్వరము. సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాము అన్నట్టు. ఈ పుష్కరాలు 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. సరస్వతి నది పుష్కరాలు తెలంగాణ ఫామ్ అయిన 12 ఇయర్స్ తర్వాత వచ్చిందన్నట్టు, ఫస్ట్ టైం ఇది. సో ఇక్కడ అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కూడా ఉంటాడు. ఇక్కడ పుష్కర స్నానం అయినాక దర్శనం చేసుకోవచ్చు. మీరు పాసిబుల్ అవుతే నైట్ టైమే స్టార్ట్ అవ్వండి. నైట్ టైం స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ 6 వరకులా రీచ్ అయిపోతాం కాళేశ్వరంకి. సో అక్కడ బస్ స్టాండ్లో ఏంటంటే ఫ్రీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో ఆ ఫ్రీ బస్సెస్లో మనకు పుష్కర ఘాట్ వరకు తీసుకెళ్తారు అన్నట్టు. సో అది యూజ్ చేసుకోండి. ఇదేంటంటే సంగమం అన్నట్టు. ఆ పైనుంచి గోదావరి నది ప్రాణహిత, ఆ సరస్వతి నది అంతర్భాగం నుంచి వస్తుంది అన్నట్టు. అంతర్వాహిని, సరస్వతి నది అంతర్వాహిని కాబట్టి 3 నదుల సంగమం కాబట్టి ఇది త్రివేణి సంగమం అంటారు. ఇంకొకటి ఏంటంటే వాడపల్లిలో ఉంటుంది. తెలంగాణ 2 త్రివేణి సంగమాలు ఉంటాయి, ఒకటి వాడపల్లి, ఇంకోటి కాళేశ్వరం అన్నట్టు. సో 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వస్తుంది. సో ఎవరైనా ఇంకా వెళ్ళకుంటే మాత్రం ఇప్పుడే వెళ్ళండి, రేపే లాస్ట్ డేటు. సో రష్ అండి. ఇక్కడ షవర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎవరైనా అందులో చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ షవర్స్ ఉన్నాయి, షవర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ ఆర్టిఫిషియల్ అనేది మొత్తం క్రియేట్ చేసారు చూడండి ఇది. సో ఇక్కడ సరస్వతి అమ్మవారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసారు సీఎం గారు. సో ఈవినింగ్ టైంలో ఏంటంటే హారతి అనేది ఇస్తారు, నది హారతి ఇస్తారు. సేమ్ కాశీలో ఇస్తారు కదా, ఆ టైంలో ఇస్తారు, అట్లా ఇస్తారు అన్నట్టు. లైటింగ్ గీటింగ్ బాగుంటుంది. నా అదృష్టం బాగుండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయినాం, 6 o'clockకి రీచ్ అయినాము. నైట్ స్టార్ట్ అవుతే. సో కాకపోతే ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ అంటూ మేమేమనుకున్నామంటే ఎంజీబీఎస్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయని అనుకున్నాము. బట్ ఆఫ్టర్ రీచింగ్ ఎంబీబీఎస్ ఏంటంటే అక్కడి నుంచి బస్సెస్ లేవు, మీరు జేబీఎస్ కానీ ఉప్పల్ నుంచి ఉంటాయని అన్నారు. సో మళ్ళీ అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని మేము మళ్ళీ మెట్రో క్యాచ్ చేసుకొని సో పెద్ద అడ్వెంచరస్ అయిందన్నట్టు మాకు. సో అక్కడి నుంచి మళ్ళీ ఉప్పల్ రీచ్ అయ్యి ఉప్పల్ నుంచి బస్సెస్ హన్మకొండ రీచ్ అయ్యి హన్మకొండ నుంచి మేము కాళేశ్వరం బస్సు పెట్టుకొని వచ్చినాం అన్నట్టు. చాలా అడ్వెంచరస్ అయింది. సో ఎవరైనా వెళ్ళేటప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏదైతే కొంచెం అయితే మైండ్లో పెట్టుకోండి. జేబీఎస్ నుంచి అండి ఉప్పల్ నుంచి ఉంటాయి బస్సెస్, మనకి ఎన్జీబీఎస్ నుంచి ఉండవు బస్సెస్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆన్లైన్ రిజర్వేషన్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. సో ఆన్లైన్ రిజర్వేషన్ కూడా తక్కువ. అసలు ఎందుకు మరి బస్సెస్ తక్కువ వేసిందో మరి అది మాత్రం అర్థమవుతలేదు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా చాలా అడ్వెంచర్ అయిపోయింది జర్నీ. అది వీడియో ఎండ్లో చూపిస్తాను, చూడండి కంటిన్యూస్గా.
ఇక్కడ ఉన్న టెంట్స్ ఇవన్నీ ఏంటంటే విఐపి టెంట్స్ అన్నట్టు, ఫుల్ ఎయిర్ కండిషన్ ఉంటుంది. సో నార్మల్ పీపుల్కి యాక్సెస్ ఉండదు. సో ఇవన్నీ విఐపి వాళ్ళు వస్తారు కదా, సో మినిస్టర్స్ వీళ్ళందరూ, సో వాళ్ళకి ఇవి టెంట్స్ అన్నట్టు. సో ఇక్కడ వస్తున్నాయి చూడండి బస్సెస్, ఇవన్నీ స్కూల్ బస్సెస్, ఫ్రీ బస్సెస్ అన్నట్టు. అంటే బస్ స్టాండ్ నుంచి, కాళేశ్వరం బస్ స్టాండ్ నుంచి ఈ ఘాట్ రోడ్కి, ఈ నదీ పుష్కరాలకి అండ్ మెయిన్ టెంపుల్ వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు అన్నట్టు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, చాలామంది క్రౌడ్ ఉన్నది. సో వెళ్ళాలనుకుంటే ఈరోజు వెళ్ళండి తొందరగా. సో ఇది మెయిన్ టెంపుల్ అన్నట్టు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అన్నట్టు. స్నానం చేసిన తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఒకే పానంపటం మీద 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి యమధర్మరాజు ప్రతిష్ఠించింది, ఒకటి స్వామివారు స్వయంభూ వెలిసింది అన్నట్టు. ఇంకో శివలింగం మీద ఏంటంటే 2 నాసి రంధ్రాలు ఉంటాయి అన్నట్టు. ఆ రంధ్రాల మీద నుంచి నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ నీళ్ళన్నీ అక్కడ నదిలో కలుస్తాయంట డైరెక్ట్. వెనుకట కాలంలో, బ్రిటిష్ కాలంలో, అప్పుడు బ్రిటిషర్స్ బిందెడు పాలు ఆ శివలింగం మీద పోసినప్పుడు ఆ నాసి రంధ్రాల ద్వారా ఆ నదిలో ఆ పాలన్నీ నదిలో కనిపించినాయట. సో ఎంత అద్భుతం చూడండి. చాలా రష్ ఉన్నది టెంపుల్ లోపల. సో ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళండి, ఎప్పుడైనా వెళ్ళండి. ఇది తెలంగాణలో దక్షిణ కాశీ అని కూడా అంటారు అన్నట్టు. నిజంగా మా అదృష్టమని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శనంలో క్యూ లైన్లోకి వెళ్ళి మమ్మల్ని అలో చేసిండ్రు అన్నట్టు. మేమేం టికెట్ తీసుకోలేదు, స్పెషల్ ఎంట్రీ దర్శనం నుంచి అలో చేసిండ్రు అన్నట్టు. చాలా దగ్గర నుంచి దర్శనం అయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యమద్వారము అండ్ గండదీపం అని ఉంటుంది. దీని లోపల నుంచి ప్రదక్షిణ చేస్తే ఏంటంటే ఎలాంటి అపాల మృత్యు బాధలు ఉన్నాయో వెంటనే వెళ్ళిపోతాయి. ఇప్పుడు రష్ ఉంది కాబట్టి అలో చేస్తారు, నెక్స్ట్ టైం ట్రై చేయండి ఫ్రీ ఉన్నప్పుడు. ఇది చూడండి, ఇదే మెయిన్ టెంపుల్ లోపల ఉన్న గర్భాలయము. ఇక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆ పానఘట్టం నుంచి కంటిన్యూస్గా అభిషేకం చేస్తూనే ఉంటారు. ఒకే పానఘట్టం మీద 2 శివలింగాలు ఉంటాయి. నాగులపల్లి గ్రామము, పూల లక్ష్మి, కాశీపేట. మీరు ఎక్కడున్నా మీకోసం సుశీల గారు విచార కౌంటర్లో ఎదురు చూస్తున్నారు, మీరు త్వరగా రాగలరు. ఇంద్రకొండ లక్ష్మి, నాగులపల్లి, పూల లక్ష్మి, కాశీపేట. మీరు ఎక్కడున్నా విచార కౌంటర్ రావాల్సిందిగా. ఇక్కడ పక్కనే సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా బాగుంటుంది అన్నట్టు. సేమ్ బాసరాలో ఉన్న సరస్వతి అమ్మవారు ఉన్నట్టే ఉంటారు అన్నట్టు. సరస్వతి పుష్కరాలు కదా, సో దర్శనం చేసుకోండి, మంచి జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే నిత్యాన్నదానం చేస్తున్నారు అన్నట్టు ఈ సత్యసాయి వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు. సో అక్కడ తినేసేయండి. ఇక్కడ నుంచి మా అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ అయింది. 3:30కి బస్ స్టాండ్కి వస్తే చూడండి, నైట్ 8 అయింది బస్సు ఎక్కడానికి. ఒక్క బస్సు లేదు. హైదరాబాద్కి అయితే 3 బస్సులు వేసిండు అంతే, ఒక్క బస్సు లేదు. అందరు ఎంత వెయిట్ చేస్తారు చూడండి, అందరు కొట్టుకుంటున్నారు బస్ లోపల. సో చూస్తున్నారు కదా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా పుష్కరాలకు వెళ్ళకుండా రేపు లాస్ట్ డే, సో ఇప్పుడైనా వెళ్ళండి, తొందరగా వెళ్ళి నది స్నానం చేయండి. ఎందుకంటే 12 సంవత్సరాలకు వస్తుంది.